కోపం మనల్ని దూరం చేసింది. ఆ కోపం తగ్గగానే మళ్ళా మనల్ని దగ్గర. ఏరా, స్వతంత్రించి పెళ్లి చేసుకున్నాం, స్వతంత్రంగా బ్రతకచ్చనే గర్వంతో మర్యాద మన్నలల్ని మర్చిపోయారట్రా. కొత్త దంపతులు పెద్దవాళ్లకు నమస్కారం చేయక్కర్లే. అమ్మాయి బస్తీ పిల్ల ఏం తెలియదు, నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? తాతయ్య, పార్వతీ పరమేశ్వరులాగా చిరంజీవులు కనుక్కుంటూ చిరకాలం వర్ధిల్లండి నాయన. పోండి. ఏమిటి విషయం ఉన్నట్టుండి ఇలా వచ్చావా? ఏం లేదు మావయ్య, ఒకసారి చూసిపోదామని వచ్చాను. మన బడవాగాడి ఎంత పని చేశాడు చూసావా? తెలుసు మావయ్య, పట్టాభిరామయ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. రెండో అమ్మాయిని మన మనోహరికి చేసుకుంటానని చెప్పి ఏదో సర్దుబాటు చేసి చెప్పొచ్చాను. లోకం తీరే అంత నాయన. ఇద్దరూ ఒక తండ్రి బిడ్డలే అయినా వాడికి ఆస్తి ఉంది గనక అందరూ వాడికి పిల్లనిస్తామంటారు. పాపం వీడికి అయ్యే పెళ్లిని కూడా చెడగొడతారు. అవును మావయ్య, ఇదంతా నేను చేసిన పాపం. శంకరం నా కొడుకేనని చెప్పగలిగితే, ఒక్క మాట చెప్పగలిగితే ఇలా జరిగేదా? వాడి భార్య ఇలా అవమానాల పాలయ్యేవాళ్ళ. ఆ పసి మనసులు ఎంత బాధపడ్డాయో ఏం చేయగలను? నేను బ్రతికుండి నా బిడ్డకు చచ్చిన వాడిని. ఒక్క విషయం, అయినా ఇప్పుడు పోయిందేముంది, శంకరాన్ని పిలిచి నిజం చెప్పేస్తాను. వద్దు మావయ్య, నేను ఈ స్థితిలో వాడి ముఖం చూడలేదు. ఇన్ని జరిగిన తర్వాత వాడు నన్ను క్షమించలేడు, పైగా అసహించుకుంటాడు. నీకు తెలవదులే, నువ్వు ఊరుకో. మావయ్య. శంకరా, ఏమిటి తాతయ్య? అమ్మాయి నువ్వు ఇలా రండి. విశ్వం, మావయ్య నా మాట విను మావయ్య, నువ్వు చేసే పని అంత మంచిది కాదు. ఏం లేదు బాబు, నువ్వు వాళ్ళని ఆశీర్వదించు, అంతే చాలు. రండి బాబు, రండి, నమస్కారం చేయండి. లేవు, కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లండి నాయన. బాబు ఇదిగో, తీసుకో నాయన. వీరే మీ నాన్నగారి స్నేహితులు, నీ చదువు కోసం నీకు ఎంతో సహాయం చేశారా. తీసుకో బాబు, తీసుకో. మా నాన్నగారి ఆచూక్యం అనేది తెలిసిందండి? లేదు బాబు, దేశాలు తిరుగుతూ ఎక్కడో రాలిపోయి ఉంటాడు. ఏమైనా మీ నాన్న నీ